హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. అందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని ఉంటారు. ఇవాళ కనుమ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. సో కమింగ్ బ్యాక్ టు మై సబ్జెక్ట్, టుడేస్ సబ్జెక్ట్, స్కిల్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీ అంటే చాలామందికి అది ఏంటి అన్న ఒక అనుమానం, ఒక సందేహాలు కలుగుతూ ఉన్న పరిస్థితి. స్కిల్ యూనివర్సిటీ అంటే సింపుల్ థింగ్. మనం ట్రెడిషనల్ కోర్సులు కాకుండా, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సులు కాకుండా బీటెక్ కోర్సుల వైపు మళ్ళీ ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అయ్యింది. అవి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, బీటెక్ కోర్సులు చేసినా కూడా పర్టికులర్ సంస్థ ఏదైతే వాళ్ళను ఎంపిక చేసుకుంటుందో మళ్ళీ వాళ్లకు అడిషనల్గా ట్రైనింగ్ ఏదో ఒకటి చేసిన తర్వాత వాళ్ళను రెగ్యులర్ జాబ్లోకి తీసుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయింది. ఏంటి అంటే, ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాన్ని వాళ్ళు ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేట్ అయి వాళ్ళు కోచింగ్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో ఈ యూనివర్సిటీలో కొలాబరేషన్తో కోర్సులు కండక్ట్ చేస్తారు. అదే స్కిల్ యూనివర్సిటీ. ఇప్పుడు మన దగ్గర ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని మనకు గత వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీ ఒక బిల్లు ఆమోదించి, యూనివర్సిటీ బిల్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసిన తర్వాత ఆగస్ట్ 1 రోజు దానికి సంబంధించిన ఫౌండేషన్ వేశారు. ప్యారలల్గా అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లోని మన గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 11 కోర్సులు స్టార్ట్ అయినాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వరుసగా ఎవ్రీ 1-2 మంత్స్కి ఒకసారి కొత్త కోర్సులు అనౌన్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా మొత్తం 11 కోర్సులు చేరినాయి. లేటెస్ట్గా 3 కోర్సులు అనౌన్స్ చేశారు. సో ఈ రకంగా 11 కోర్సులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. వీటిల్లో 6 కోర్సులు మెడికల్ రిలేటెడ్వి, అంటే ఫార్మా రిలేటెడ్వి. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీలో రాబోతున్న ఈ ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఫస్ట్ కోర్సెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ దానికి సంబంధించిన వ్యవస్థ కొనసాగుతుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పే కంటెంట్ ఏంటంటే, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్కు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డిస్క్లోజ్ ఇన్ దిస్ వీడియో పర్టికులర్గా. సో వీడియో మొత్తం చూడండి. ఇక కమింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ కోర్ సబ్జెక్ట్, ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరొక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ సిటీలో 5 గ్రామాలు ఉన్నాయి: మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి. మేడిపల్లి అనేది లైఫ్ సైన్సెస్ హబ్కి హెడ్ క్వార్టర్ కాబోతుంది. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మేడిపల్లి ఏరియాలో. అదే రకంగా మీర్ఖాన్పేట, కుర్మిద్ద కూడా మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ మల్టిపుల్ యాక్టివిటీస్ అక్కడ వస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియం, ఏఐసిటీ, ఎలక్ట్రానిక్స్ హబ్, జనరల్ ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్ జోన్, రెసిడెన్షియల్ జోన్, తర్వాత ఫర్నిచర్ పార్క్. ఇవన్నీ ఈ 2 గ్రామాల మధ్య వస్తాయి. మళ్ళీ మీర్ఖాన్పేటకు కూడా దగ్గర కాదు, మీర్ఖాన్పేట నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ అమెజాన్ డాటా సెంటర్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ నుంచి బిగిన్ అయ్యి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే మీర్ఖాన్పేట నుంచి 1 కిలోమీటర్ దూరం నుంచే వెళ్ళిపోద్ది. కుర్మిద్దకు దగ్గర వస్తుంది, తాటిపర్తికి దగ్గర వస్తుంది, నానక్ నగర్కి దగ్గర వస్తుంది, మేడిపల్లికి దగ్గర వస్తుంది డిస్టెన్స్ పరంగా. సో మీర్ఖాన్పేట అనేది సెంటర్, నో డౌట్. ఎందుకంటే అక్కడి వరకు ప్రభుత్వం మెట్రో రైలు కూడా ప్రతిపాదిస్తుంది. మీర్ఖాన్పేట సెంటర్, కానీ ఎగ్జిస్టింగ్ డిస్టెన్స్ ప్రకారం చూస్తే కొంత డిస్టెన్స్ అయితే కనిపిస్తున్నది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్కిల్ యూనివర్సిటీతో పాటు మల్టిపుల్ సెక్టర్స్ రాబోతున్న ఏరియాస్ని కోర్ ఏరియాస్ అంటారు. ఆ కోర్ ఏరియాస్కు దగ్గరలో ఉన్న వెంచర్లలో మీరు ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఒక దూరం వెళ్తాం, తప్పదు. ఫస్ట్ 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్నవి చూస్తాం, తర్వాత 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, ఈ రకంగా ఒక 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ జోన్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఫాస్టర్ అప్రిషియేషన్ కోసం, ఫాస్ట్గా మీరు పెట్టుబడి పెట్టిన స్థలాలు పెరగాలి అంటే మాత్రం ఫ్యూచర్ సిటీకి 1 కిలోమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్న వెంచర్లు పెట్టండి. 2 వెంచర్లు మాత్రమే ఉన్నాయి, సో మిగతా డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ చూసుకోండి, ఈ లెక్కలు చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి, నా అడ్వైస్. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు అక్కడ ఏర్పాటు కాబోతుందో ఫ్యూచర్ సిటీలో, దానికి సింగపూర్ టచ్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉంది. ఆ కార్యక్రమంలో ఫ్యామిలీతో పాటు ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కలిసిన తర్వాత 16th రోజు లేట్ నైట్, జనవరి 16 నాడు లేట్ నైట్ ఆయన సింగపూర్ బయలుదేరుతున్నారు.
సింగపూర్లో 2 రోజులు ఉంటారు. 2 రోజుల్లో ప్రధానంగా ఆయన ఎజెండా ఏంటి అంటే అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏ రకంగా పనిచేస్తుంది, ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ రకమైన ఇండస్ట్రీస్ ఆ స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ అయి పనిచేస్తున్నాయి, ఈ వివరాలన్నీ ఒక సమీక్ష జరిపిన తర్వాత డీటెయిల్స్ అన్ని తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏర్పాటు అవుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాన్ని అప్లై చేయడానికని సింగపూర్ టచ్ను దీనికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్లో 2 రోజులు ఉంటారు. 2 రోజుల్లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యయనం కొనసాగుతుంది. కన్సర్న్ మినిస్టర్స్ కూడా దీనిలో యాడ్ అవుతున్నారు, శ్రీధర్ బాబు అండ్ అదర్స్. సో సింగపూర్ టచ్ను ఈ స్కిల్ యూనివర్సిటీకి ఇవ్వడానికి ఈ సింగపూర్ స్టెప్ ముందు పడుతుంది. ఇది కాగానే నెక్స్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి మొన్న వింటర్ సెషన్లో బిల్ ఆమోదం పొందింది శాసనసభలో. దానికి సంబంధించిన కార్యాచరణ అది యాక్చువల్గా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, దానికి సంబంధించి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి ఆయన, కానీ అది వాయిదా పడింది. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్ టచ్ వస్తుంది. నెక్స్ట్ విజిట్లో ఆస్ట్రేలియా కనుక వెళితే ఆస్ట్రేలియాలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్ట్రేలియాలో అమోఘంగా ఉంటుంది. మెల్బోర్న్ కావచ్చు, సిడ్నీ కావచ్చు, పెర్త్ కావచ్చు, ఇవన్నీ. సో అక్కడున్న స్టేడియాస్ని వాటికి సంబంధించిన స్టడీ చేసిన తర్వాత ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏర్పాటు కాబోతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా దాన్ని అప్లై చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్ టచ్, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఆస్ట్రేలియా టచ్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 17 తేదీల్లో ఆయన సింగపూర్లో ఉంటారు. స్కిల్ యూనివర్సిటీ స్టడీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన దావోస్ వెళ్తారు. దావోస్లో పెట్టుబడులకు సంబంధించి దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ కూడా రిపోర్ట్ రిలీజ్ చేశారు. గత సంవత్సరం ఏవైతే అగ్రిమెంట్ జరిగినాయో దాంట్లో 18 అగ్రిమెంట్లు జరిగితే 17 గ్రౌండ్ అయ్యాయి. ఇంకొకటి పెండింగ్లో ఉందని చెప్తున్నారు. 40,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో పెట్టుకున్నారు. 42,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే దావోస్ వెళ్తున్నారు. సో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ అప్డేట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్కిల్ యూనివర్సిటీకి సింగపూర్ టచ్ వస్తుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియంకు ఆస్ట్రేలియా టచ్ రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి. రైట్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు ఆ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ముంబై హైవే, బెంగళూరు హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవేతో పాటు చేవెళ్ళ ఏరియా కావచ్చు, నాగార్జున సాగర్ ఏరియా కావచ్చు, ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే కావచ్చు, మంచి టైలర్ మేడ్ లేఅవుట్స్ ఉన్నాయి. విత్ ఆల్ పర్మిషన్స్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. అనుమానమే అక్కర్లేదు. అందులో లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే రెఫర్ చేస్తాను. అనుమానమే అక్కర్లేదు. అందులో రీసేల్కి సంబంధించి కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రీసేల్ విషయంలో కూడా నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఈ రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన వారి దగ్గర మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. సేమ్ టైం ఆ మాట మీద నిలబడతాను. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.